నమస్తే అండి. ఇందాక నేను ఒక వీడియో పెట్టాను. ఓకే. వీడియోలో చూసారు. ఇది క్రాబ్ అనేది ఎందుకు ఒక సైడ్ హైట్‌గా కూర్చుంది, ఇంకొక సైడ్ డౌన్ చేసి కూర్చుంది అని అడిగాను. దానికి రీజన్ వచ్చేసి ఇది చూడండి, ఆక్సిజన్ ప్రాపర్‌గా దొరకట్లేదు దానికి. ఓకే. ఆక్సిజన్ చూడండి ప్రాపర్‌గా క్రియేట్ అవ్వట్లేదు. ఈ ఆక్సిజన్ దొరకకపోతే ఇలా హైట్ కూర్చుంటుంది. ఇది చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ ప్రాపర్‌గా దొరకాలి. దానికే దీన్ని ఫిక్స్ చేస్తాను. దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా కనిపించవచ్చు మనకి. ఓకే అండి. ఇప్పుడు చూడండి దీనికి ఆక్సిజన్ ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇలా ఆక్సిజన్ అనేది ఇలా ప్రాపర్గా క్రియేట్ అవ్వాలి దీనికి. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొంతసేపులో రికవరీ అయిపోతుంది క్రాబ్. చూడండి గైస్, ఇప్పుడు చచ్చిపోయిందా బేబీ? చచ్చిపోయావా, బతికి ఉన్నావా? ఇది ఎప్పుడు కూడా ఇలాగే మన ఫ్రెండ్లీ నేచర్లో ఉన్న క్రాబ్ ఇది. ఓకే. దీనికి టచ్ చేయొచ్చు, ఫీల్ చేయొచ్చు, దీంతో గేమ్ ఆడుకోవచ్చు. ఓకే. దాని చేతికి మన చేతి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా రెడీగా ఉన్నారంటే వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వండి. వెయిట్ చేస్తుంది మన క్రాబు. షేక్ హ్యాండ్ ఇస్తారంటే ఇవ్వచ్చు. ఓకే. ఇది ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఇప్పుడు ప్రాపర్గా దానికి దొరుకుతుంది గైస్. ఓకే గైస్, చూసారు కదా మన క్రాబ్కి ఆక్సిజన్ అనేది ఇలా ఉండాలి. దానికి ఆ రీజన్లో అది అలా కూర్చుంది గైస్. సో ఇలాంటి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే దానికి ఇబ్బంది అయిపోతుంది. ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఉండాలి క్రాబ్ ఫార్మింగ్లో. ఓకే. లేకపోతే అది చచ్చిపోవచ్చు. సో ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ప్రాపర్గా ఫార్మింగ్ చేయండి, ప్రాపర్గా దీన్ని సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయండి గైస్. ఓకే. అలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా క్రాప్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే, లేకపోతే చేస్తున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. ఓకే గైస్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అలాగే లైక్ చేయండి. ఓకే. బాయ్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే.